కేసీఆర్ పండుగకి సంక్షేమ పథకాలు ఇస్తే రేవంత్ రెడ్డి ఓట్లకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారని విమర్శించారు హరీష్ రావు. బతుకమ్మ పండుగకు 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ కేసీఆర్ చీరలు ఇచ్చారని, మహిళా సంఘ గ్రూపులో ఉన్న వారికి మాత్రమే రేవంత్ రెడ్డి చీరలు ఇస్తున్నారని ఆరోపించారు. పట్టణ ప్రాంతాల్లో చీరలు లేవు, వడ్డీ లేని రుణాలు లేవన్నారు హరీష్ రావు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పండుగకు బతుకమ్మకు చీరలు వచ్చినాయి. రెండు పండుగలు పోయినాయి, వచ్చింది ఒకటే చీర కాదా? రెండు పండుగలకు రావాల్సింది ఒకటే వచ్చింది. పోనీ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో 18 ఏళ్ళు నిండిన అమ్మాయి నుంచి అత్తకు వచ్చింది, తల్లికి వచ్చింది, కోడలికి వచ్చింది. కానీ ఇప్పుడేమంటున్నారు, ఓన్లీ ఎస్హెచ్జి గ్రూప్ లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇచ్చారు. మన తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ దసరా పండుగప్పుడు 1,30,00,000 మందికి చీరలు వచ్చేది. ఇప్పుడు ఎస్హెచ్జి గ్రూప్ లో ఎందరు ఉన్నారు? 46 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అంటే సగం కూడా